నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసి ఎంపీగా గెలిచినప్పటి నుంచి అంటే 2014 నుంచి దశల వారీగా కాశీకి పూర్వవైభవం తీసుకురావడం కోసం అభివృద్ధి పనులు చేస్తూ పోతున్నారు. ఇప్పుడు మరో దఫా కాశీలో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టింది. దానికోసం రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న స్థలాలు కోల్పోతున్న వారి కోసం 215 కోట్లను కేటాయించే ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఒక విషయం బయటపడింది. దాల్మండి కాశీ యొక్క దాల్మండికి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. సుమారు 400 సంవత్సరాల నుంచి కూడా దాల్మండి అనే ఒక వ్యాపార కేంద్రం ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఆ దాల్మండిలో ఇరుకైన రోడ్లను అంటే కాశీ విశ్వనాథ్ కారిడార్ కు దగ్గరలోనే ఉంటుంది. మనం కాశీ విశ్వనాథ్ మందిర్కి వెళ్ళే పలు మార్గాల్లో ఒక మార్గం దాల్మండి వైపు నుంచి కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆ మార్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రోడ్డు విస్తరణ చేపట్టింది. వారికి మార్కింగ్ చేశారు. ఏ ఆస్తులు ఎవరెవరి అని వాళ్ళని గుర్తిస్తున్న క్రమంలో ఒక గణేష్ దేవాలయానికి ట్రస్టీ పేరు చూస్తే నిజాముద్దీన్ అని ఉన్నది. గణేష్ దేవాలయానికి గణేష్ లక్ష్మీనారాయణ టెంపుల్ ట్రస్ట్ లో ట్రస్టీగా నిజాముద్దీన్ అంటే ప్రభుత్వం ఎవరికి డబ్బులు కేటాయించాలి స్థలానికి సంబంధించి అని నోటీసులు ఇవ్వడం కోసం చూస్తుంది కదా డాక్యుమెంట్లు, ఏ ప్రాపర్టీలో ఏ హౌస్ నెంబర్లో ఎవరున్నారని. అట్లా చూసినప్పుడు ఒక దేవాలయానికి సంబంధించిన స్థలం ట్రస్టీగా నిజాముద్దీన్ అనే వ్యక్తి ఉన్నాడు. షాక్ అయ్యారు అధికారులు. దేవాలయానికి ట్రస్టీగా నిజాముద్దీన్ ఎట్లా వచ్చాడని మొత్తం తవ్వి చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. హిందువులను ఎప్పుడో తరిమేశారు. వీళ్ళు ట్రస్టీగా చేరారు. నిజాముద్దీనే దేవాలయం ట్రస్టీగా చేరి దేవాలయం స్థలాన్ని కబ్జాలో ఉంచుకున్నాడు. కాబట్టి చరిత్ర ఏముందిరా చింపితే చిరిగిపోతుంది అన్నట్టు ఇక్కడ ఏదో చేయబోయే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు దొరికిపోయారు. కోట్లాది రూపాయల విలువగల భూమిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. సదరు ఫేక్ ట్రస్టీలను చట్టరీత్యా శిక్షించడానికి చర్యలు చేపడుతుంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇంకెన్ని దేవాలయాలు కబ్జా గురైనాయో రాబోయే రోజుల్లో చూస్తాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.